ఏపీలో రాజకీయాలు వేడి పుట్టిస్తున్నాయి. ఎన్నికల సమరంలో సత్తా చాటేందుకు సై అంటే సై అంటున్నారు. సత్యవేడులో వైసీపీ జెండా ఎగరవేసేందుకు ఆ పార్టీ అభ్యర్థి నూకతోటి రాజేష్ వ్యూహాలు రచిస్తున్నారు. టీడీపీ అభ్యర్థి కోనేటి ఆదిమూలాన్ని ఓడించేందుకు తనదైన శైలిలో పావులు కదుపుతున్నారు. జగన్ తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకువెళ్తూ ఓటర్లను పలకరిస్తూ ప్రచారం సాగిస్తున్నారు. ఇక ఈసారి కూడా అధికారం వైసీపీదేనని, జగన్ సంక్షేమ పథకాలే తన గెలుపునకు పట్టం కడుతున్నాయంటున్న సత్యవేడు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి రాజేష్తో మా ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్. తమిళనాడు సరిహద్దు ప్రాంతం సత్యవేడు నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నూకతోటి రాజేష్ గారిని ఆ పార్టీ అధిష్టానం అనౌన్స్ చేసింది. క్షేత్రస్థాయిలో ప్రజల్లో తిరుగుతున్నారు. ఎటువంటి ఆదరణ లభిస్తుంది, ఎటువంటి సమస్యలు ఆయన దృష్టికి వస్తున్నాయి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సత్యవేడు నియోజకవర్గం ఇండస్ట్రియల్ హబ్గా ఒక శ్రీ సిటీతో లోకల్గా ఉన్నటువంటి యువతకి ఉద్యోగ కల్పనకు నిర్మించినటువంటి ఒక ఇండస్ట్రీ ఏరియా. అయితే స్థానికులకు ఉద్యోగం ఇవ్వలేదని అనేక సమస్యలు గతంలో వింటున్నాం. దీని మీద మీరు ఎటువంటి యువత ఉపాధి కల్పనకి ఎటువంటి చర్యలు చేపట్టబోతున్నారు? మీ దృష్టికి ఎటువంటి సమస్యలు మీకు అక్కడ వస్తుంది? మీరు చెప్పిన సమస్య నేను చూశాను. అక్కడ నాకు చాలామంది చెప్పారు. ఖచ్చితంగా అది మా జగనన్న ద్వారా ఆయన దగ్గరికి తీసుకెళ్ళి స్థానికులకి ఎక్కువ 60% అనేది నేను చేసేదానికి ముందుంటాను. మా జగనన్నకి చెప్పి ఆయన ప్రజలకు చేసేదానికి ఎప్పుడూ జగనన్న గారు ముందుంటారు కాబట్టి జగనన్న గారి దగ్గరికి మా పెద్దిరెడ్డి ద్వారా తీసుకెళ్ళి నేను ఖచ్చితంగా ఆ సమస్యను నేను తీర్చేదానికి చూస్తాను. అలాగే ఇంకా ఏం సమస్యలు అంటే ఎక్కువ రోడ్స్, డ్రైనేజెస్, బరియల్ గ్రౌండ్స్కి రోడ్స్, కొన్ని స్కూల్స్ కాంపౌండ్స్, ఇలాంటివి సమస్యలు ఉన్నాయి. మరి ముందున్న ఎమ్మెల్యే గారు కానీ అంతకుముందున్న వాళ్ళు కానీ ఏం చేశారో నాకు తెలియదు. మరి మా గంగాధరంలో జరిగినంత అభివృద్ధి కూడా అక్కడ జరగలేదు. అది ఒక ఎమ్మెల్యే నిర్లక్ష్యం తప్పిస్తే నాయకులందరూ కూడా నేను అడిగాను. నాయకులందరూ మేము తీసుకెళ్తామన్నా కానీ ఆయన ఏమీ పట్టించుకునేది లేదు, మాకు ఏ సమస్యని పట్టించుకునేది లేదని చెప్తున్నారు. కాబట్టి మేము ఖచ్చితంగా మళ్ళీ కూడా నాయకులను అడిగి ఆ లోకల్లో సమస్యలని నేను ఇప్పటికే రాసుకుంటున్నాను. మళ్ళీ నేను గెలిచిన తర్వాత ఒక నెల గ్యాప్తోనో నేను మళ్ళీ అన్ని మండలాలు, అన్ని పంచాయతీలు నేను తిరిగి అప్పుడు మనకు అధికారం ఉంటుంది కాబట్టి అధికారులను పెట్టుకొని అక్కడే చాలా సమస్యలు అక్కడికే పరిష్కరిస్తాను. మన వల్ల కానివి మా పెద్దిరెడ్డి గారికి, ఇంకా పెద్ద సమస్యలు అయితే మా జగనన్న గారికి తీసుకెళ్ళి నేను ఖచ్చితంగా ఆడ సమస్యలు పరిష్కరించడానికి చూస్తాను. జిల్లాలోని సీనియర్ నాయకులు గుమ్మడి కుతూహలం గారు ఒకరు. ఆ కుటుంబం నుంచి మీరు వచ్చారు. మీకు ఆదరణ ఎలా ఉంది? అంటే నా నాయకులు ఏ విధంగా కలుపుకొని వెళ్తున్నారు? నాయకులు ఎన్ని గ్రూపులు ఉన్నా అందరూ నన్ను కలుపుకొని వెళ్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి వైఎస్ఆర్ ముఖ్యము, జగనన్న ముఖ్యము. కాబట్టి ఖచ్చితంగా నేను అభివృద్ధిలో ఎప్పుడు ముందుంటాము. ఎన్ని గ్రూపులు ఉన్నా గ్రూపులు మా వరకే ఉంటాయి. అభివృద్ధిలో అవి అడ్డుగావు ఎప్పుడు కానీ. అభివృద్ధిలో ఖచ్చితంగా, ఎందుకంటే మా అమ్మగారు మాకు నేర్పించింది నీతి, నిజాయితీ, అభివృద్ధి. 5 సార్లు ఆమె ఎమ్మెల్యేగా ఉన్నారంటే అంత చిన్న విషయం కాదు. ఒక ఎస్సీ మహిళగా ఒక సపోర్ట్ లేకుండా ఒక ఇదిగా ఉన్నారంటే 5 సంవత్సరాలు, 5 టర్ములు అంటే 25 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు ఆమె. ఖచ్చితంగా మాకు ఆమె నేర్పించిన బాటలోనే నేను ఖచ్చితంగా నడిచి అభివృద్ధి చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.